తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే పనిబత్తులు కూడా పెరుగుతూ ఉంటుంది. సహోద్యోగులతో మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఆర్థిక పరిస్థితుల విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పాయసమును నివేదన చేయండి. వృషభ రాశి వాళ్లకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో మంచి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార కార్యక్రమాల్లో లాభాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. మిథున రాశి వాళ్లకు ఈ రోజు సాధారణంగా గడిచిపోతుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులను అధిగమించాలి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో సంభాషణలు సమాలోచనలు జరుపుతుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మల్లికార్జున స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి బిల్వార్చన నిర్వహించండి. కర్కాటక రాశి వాళ్లకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు గౌరవాలు కూడా ఏర్పడుతుంటాయి. గతంలో చేపట్టి నిలిపివేసిన పనులను తిరిగి ప్రారంభించుకుంటూ ఉంటారు. ఆరోగ్యాలు కుదుటపడతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ, విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు ఈరోజు తాము చేపట్టబోయేటటువంటి పనులన్నీ కూడా ప్రణాళికల రూపంలో నిర్వహించుకుంటూ ఉండాలి. నూతనమైనటువంటి ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. శత్రు సంబంధమైనటువంటి భయము ఆందోళనలు పెరుగుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి చెరుకు రసముతో అభిషేకం నిర్వహించండి. కన్యారాశి వాళ్లకు వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో సామాజిక సేవా కార్యక్రమాల కోసమై ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. అలాగే ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి తులసీ దళములతో అర్చన నిర్వహించాలి. తులారాశి వాళ్లకు ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో శుభవార్తలు వింటారు. కుటుంబ విషయాల్లో సమస్యలను అధిగమించుకోగలుగుతారు. అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారి దండకమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది. నూతనంగా పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సాంకేతికతో కూడుకున్నటువంటి నైపుణ్యాన్ని సాధించుకోవాలి. అలాగే పలు రకాల సమావేశాలను నిర్వహించుకుంటూ ఉంటారు. అనవసరమైనటువంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా కార్యక్రమాలు చేపట్టండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శారదా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, సరస్వతి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. ధనుస్సు రాశి వారు ఈరోజు అనుకూలతలు పెంచుకోగలుగుతారు. శుభవార్తలు కూడా లభిస్తూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జ్వాలా నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ, నృసింహస్వామి వారికి అర్చన నిర్వహించటం మంచిది. మకర రాశి వాళ్లకు వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి. ఒప్పంద పత్రాలను చక్కగా సమీక్షించుకునే ప్రయత్నం చేస్తుండాలి.
అలాగే వివిధ రూపాల్లో ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పట్టాభిరాముడు. మీరు చేయవలసిన పూజ రామనామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండాలి. కుంభరాశి వాళ్లకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతుంటాయి. వివిధ రూపాల్లో దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. రాజకీయపరమైనటువంటి సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తుండాలి. వివిధ రూపాల్లో విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆలోచనలు కలుగుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ రాహుగ్రహ కవచమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. సృజనాత్మకతతో కూడిన అనుకూలతలు పెంచుకోగలుగుతారు. నూతన పెట్టుబడుల విషయాల్లో చక్కని ప్రోత్సాహాలు ప్రోద్బలాలు ఉండబోతున్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వేణుగోపాల స్వామివారు. మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణుని అర్చించటము, వెన్నను పాలను నివేదన చేయటం మంచిది.